హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ ఈ తండ్రి చేసినటువంటి త్యాగం. ఈ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడండి. ఆ కుమారుడు చాలా మంచిగా చదివించాడు తండ్రి. చాలా కష్టపడి మంచి ప్రయోజకుడయ్యాడు. వయసుకు వచ్చిన తర్వాత తండ్రి కుమారుడికి వివాహం చేశాడు. కుమారుడికి 2 బిడ్డలు కూడా కలిగారు. కోడలు ఆ మామగారిని చూడటానికి విసుక్కుంటూ ఉండేది. అత్తగారు కాలం చాలించింది. మరి తర్వాత కోడలే చూడాలి, అన్నం పెట్టాలి, అన్నీ చేసుకోవాలి కాబట్టి రోజు కూడా మీ నాన్నగారిని నేను చూడలేకపోతున్నానని భర్తతో గొడవ పడుతూ ఉండేది. అయితే ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవారు. కానీ ఆయన ఇంట్లో ఉండటం ఆ కోడలికి ఇష్టం ఉండేది కాదు. అయితే ఒక రోజు అంది, మీ నాన్న కావాలా నేను కావాలా? మీ నాన్నగారు ఇంట్లో ఉంటే నేను అస్సలు ఉండలేను. కాబట్టి మీరు మన ఊరు చివర ఉన్నటువంటి అనాథాశ్రమకు తీసుకొని మీ నాన్నగారిని వదిలిపెట్టరండి అని ఇంకా సాధించేస్తుంటే చేసేదేమీ లేక ఆ కుమారుడు ఆ తండ్రిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళి ఆ ఓనర్తో అన్ని విషయాలు మాట్లాడి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత మరలా ఫోన్ చేస్తుంది, ఏమండి మీరు పండగ సమయంలో కూడా ఇంటికి పంపించకుండా ఉండాలి అని చెప్పి ఆ యొక్క అనాథాశ్రమం యొక్క యజమానికి చెప్పి రండి అని చెప్తుంది. అంతలో సరే అని చెప్పి ఆ యజమానికి మళ్ళా చెప్తారని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని పంపించొద్దు పండగ కూడా అని చెప్తారనే టైంలో ఆ యొక్క అనాథాశ్రమం యొక్క యజమాని ఈ యొక్క కుమారుడి తండ్రిని మరి గట్టిగా హగ్ చేసుకుని చాలా కన్నీళ్లు పెట్టుకుని ఎంతో ఆప్యాయతతో హత్తుకుని వాళ్ళిద్దరూ కూడా హగ్ చేసుకునే సమయంలో ఈ కుమారుడు వెళ్తాడు. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే ఉండిపట్టలేక, అంకుల్ నేను ఇప్పుడే కదా మా నాన్నగారిని తీసుకొచ్చాను, అప్పుడే మీకు అంత పరిచయం అయిపోయారా? మీరు చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు ఆయనతో, అంతేకాకుండా చాలా ప్రేమతో హగ్ చేసుకున్నారు అనేసి అడుగుతారు. అవును బాబు, 30 సంవత్సరాల క్రిందట ఈ యొక్క అనాథాశ్రమాన్ని కట్టించిన వ్యక్తి మీ నాన్నగారే. అంతేకాదు తల్లి తండ్రి లేని ఒక అనాథ బిడ్డను పెంచుకోవడానికి తీసుకువెళ్ళింది ఈయనే. ఈరోజు ఈయన దయ వల్ల ఎంతోమంది అనాథలు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు, జీవించగలుగుతూ ఉన్నారు అని చెప్పగానే ఒక్కసారి కుమారుడు షాక్ అయిపోతాడు. అంటే నేను అనాథ బిడ్డని, అనాథనైన నన్ను నా తండ్రి ఇంతవరకు పెంచి పోషించి చదివించి మంచి ఉద్యోగం వచ్చేలా చేసి నాకు ఒక ఇల్లు వాకిలు సమస్తము సమకూర్చినటువంటి ఈ మహానుభావుడిని నేను అనాథాశ్రమంలో వదిలిపెట్టడానికి వచ్చింది అని వెంటనే అక్కడ గుండు బాదుకుంటూ ఏడ్చి కన్నీరు పెట్టుకుని వెంటనే ఆ యొక్క అనాథాశ్రమం యొక్క యజమాని అంటాడు, క్షమించండి, నేను మా నాన్నగారిని విషయంలో నేను తప్పు చేశాను. ఈ రోజున మా నాన్నగారే కనుక నన్ను దత్తత తీసుకోకపోతే నా జీవితం ఎలాగుండేదో అని ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు నన్ను క్షమించండి, నా భార్య మాట విని నేను మిమ్మల్ని ఇలా తీసుకొచ్చాను. ఈ రోజున ఒక అనాథనైన నన్ను సొంత కుమారుడి కంటే ఎక్కువగా పెంచి పోషించి ఈరోజు సంరక్షించి నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి నాకంటూ కొన్ని ఆస్తిపాస్తులను ఇచ్చినటువంటి ఈ దేవుడిని నేను అనాథాశ్రమంలో చేర్చడానికి తీసుకొచ్చాను, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుని అడిగి ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు అన్ని విషయాలు వివరించినప్పుడు, తప్పైపోయిందండి మామయ్య గారు, క్షమించండి, ఇక నుండి మీరు మాతోనే ఉంటారు, మేము చిన్నపిల్లలం కాబట్టి తప్పు చేశాము, పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు ఆయన పెద్ద మనసుతో క్షమించి ఆ రోజు నుంచి కూడా వారిని హత్తుకుని ఉంటాడు. మీకు ఎలా అనిపించిందో చూడండి ఈ స్టోరీ. చూడండి, తల్లిదండ్రుల ఎడల ఇటువంటి విధంగా మనము జీవిస్తూ ఉన్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాము. దయచేసి వారికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆశ్రమాల్లో చేర్చకుండా మీ ప్రేమను కొంచెం పంచితే వారి చివరి దశలో వారు ఎంతో సంతోషించడమే కాకుండా ఎన్నో దీవెనలు మీకు ఇస్తారు. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అనేక మందికి షేర్ చేయండి. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో తల్లిదండ్రుల బిడ్డలు ఎలా చూస్తున్నారు, వారి ఎడల వారు ఎలాంటి అభిప్రాయాలను తీసుకుంటున్నారు, ఈ స్టోరీ ద్వారా కొంతమందిని మనము పురుకొల్పవచ్చు. ఎందుకంటే వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చంటి పిల్లల వలె ఉంటారు. వారికి మన ప్రేమ ఆదరణ ఎంతో అవసరము. కాబట్టి అందరూ కూడా ప్రేమ చూపించండి, ఆప్యాయత చూపించండి, ఆదరణ చూపించండి. మీకు దేవుడు ఎన్నో దీవెనలు అనుగ్రహిస్తాడు.